ఏమరా మీ అమ్మ ప్రొద్దున పోయింది, అసలు 2 గంటల పని. ప్రొద్దున పోయింది, ఇప్పటికి రాలేదు. ఫోన్ చేస్తేనేమో నాట్ కవరింగ్ ఏరియా అని వస్తుంది. ఈ పిసది ఎటు తిరుగుతుందో ఏందో, మస్తు టెన్షన్ అవుతుందిరా. ఏం ఎండలండి, ఎండలు మండిపోతున్నాయి, తట్టుకోలేకపోతున్నాను. కొంచెం మంచినీళ్ళు తెచ్చేయరానండి, ఎండలు వశమైతే లేవండి. ఏమైందబ్బా ప్రొద్దున పోయినావు? ఇంతసేపు నాకు ఎంత టెన్షన్ అవుతుంది తెలుసా. ఫోన్ చేస్తున్నా, నాట్ కవరింగ్ ఏరియా అని వస్తుంది. ఏం లేదండి, టికెట్ కోసం 100 రూపాయలు ఇచ్చిన కండక్టర్ ఏమో హుషారుగా చిల్లర లేదంటాడు. నేను అంతకంటే హుషారైన దాన్ని, ఆయన మీద ఎందుకు వదిలేస్తా? అందుకని ఆ 100 రూపాయలు అయిపోయే కనుక బస్సులో ట్రిప్పులు కొట్టి ఇప్పుడు వస్తున్నా. అందుకే ఇంత ఆలస్యమైంది. ఈ మధ్య నేను నలుగురిలో తలెత్తుకొని తిరగలేకపోతున్నానండి. ఆ ఫోన్ మాట్లాడుకుంటూ పోతా అన్నావు, తలెత్తుకొని ఎట్లా తిరుగుతావే నువ్వు? ఆ ఫోన్ ఇంట్లో పెట్టిపో, మంచిగా తలెత్తుకొని తిరగచ్చు నలుగురిలో. సర్లా, నిన్న పార్టీలా మా ఫ్రెండ్స్ అందరు వాళ్ళ భార్య దయ్యాలనుడే, కానీ నేను మాత్రం నా భార్య మహారాణి అన్న. అబ్బో, మా ఆయన బంగారం. నిజంగా నువ్వు మహారాణివే కదనే, దయ్యాలకే మహారాణివి. ఏమండి, మీకు చిన్నప్పుడు దయ్యాలంటే చాలా భయం ఉండనట్టు కదా, మరి దయ్యం సినిమా చూసి ఏం భయపడతలేవు ఎందుకండి? 40 సంవత్సరాల నుంచి దయ్యంతో కాపురం చేస్తున్నా, ఇంకెందుకుంటేదే నాకు భయం చెప్పు. అయితే జన్మ జన్మలకు నేనే భార్యను కావాలని కోరుకోండి, అప్పుడు భయం ఉండదు కదా.